హక్కుల పోరుకు నెత్తిటి తిలకం మేడే అని కాకినాడ జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు ఉభయ తెలుగు రాష్ట్రాల వర్కర్స్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరు రాజు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ ఐఎన్టీయూసీ కార్యాలయంలో తాళ్లూరు రాజు ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంబమూర్తి నగర్లో 4వ వీధిలో ఐఎన్టీయూసీ కార్యాలయంలో మేడే వేడుకలకు మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజుతో పాటు పలువురు పాల్గొంటారని తెలిపారు. 3వ తేదీన ఐఎన్టీయూసీ 78వ ఆవిర్భావ వేడుకలను కాకినాడ మున్సిపల్ కార్యాలయం వెనుక గల గాంధీ భవన్ లో నిర్వహించడం జరుగుతుందన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులు, సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయని, రక్తం సిందించి సాధించిన కార్మిక చట్టాల కోసం పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షురాలు రమాదేవి, సెక్రటరీ ఎం రవి, చైతన్య, టి పుష్కల తదితరులు పాల్గొన్నారు. మేడే కార్యక్రమం పురస్కరించుకుని మరి 139వ మేడే సందర్భంగా ప్రపంచ కార్మికుల ఐక్యత వద్దాలని చెప్పేసి మరి ప్రపంచం అంతా కూడా ఆ రోజు మేడే రోజుని ఐక్యతో కార్మికులందరూ కూడా మరి సమావేశాలు, ర్యాలీలు, సభలు కూడా జరుగుతాయి. మరి దానికి ధీటుగా కాకినాడ జిల్లాలో మరి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులుగా మరి కాకినాడ జిల్లా మరి బ్రాంచ్ ఆఫీస్ అయిన సాంబుతరంలో మా కార్యాలయం ముందు ఇవాళ మీడియా సోదరులకు తెలియజేసిన ఏమనగా మరి మేమైతే ప్రపంచ కార్మికుల ఐక్యతతో మరి ఆ రోజు మే 1 మేడే రోజున ఇక్కడ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అలాగే పలు చోట్ల కూడా జెండా ఆవిష్కరణ జరుగుతాయి. అలాగే మరి అనంతరం 3వ తారీఖున 77వ ఐఎన్టీయూసీ ఆవిర్భావ మరి దినోత్సవంగా మరి ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ అధ్యక్షులు ఆయన ఆదేశాల మేరకు మరి ప్రతి సంవత్సరం కూడా మేము సమావేశం నిర్వహిస్తాం. అలాగే పేద మహిళలకి వస్త్రదానం చేస్తాం, కేక్ కట్ చేస్తాం. అలాగే కార్మికులు ఆనందోత్సవంలో ఆ రోజు మరి మే 3వ తారీఖున గాంధీ భవన్ కాకినాడలో మరి సమావేశం సభ కూడా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా కార్మికులు మరి అభిమానులు అలాగే ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో మరి కేంద్ర కార్మిక సంఘాల కూడా మరి నాయకులు కూడా రమ్మను, వాళ్ళు కూడా వస్తారు. మరి ఈ యొక్క సభని జయప్రదం చేసి మేడే మరి ప్రపంచ కార్మికుల యొక్క దినోత్సవం అని చెప్పేసి చాటి చెప్పేలాగా మరి ఇప్పుడు జరుగుతున్న మరి మోడీ ప్రభుత్వంలో మరి ఏ కార్మికుడు కూడా భద్రత లేదు. ఈ భద్రత కావాలంటే మరి కార్మికులందరూ కూడా దేశ కార్మికులు, ప్రపంచ కార్మిక ఐక్యతతో ఉండాలి. అలాగే మరి నల్ల చట్టాలని మరి బయటకు తీసుకొచ్చి వీళ్ళ చట్టాలని ఏనాడు బ్రిటిష్ టైంలో ఉన్న చట్టాలను కూడా అనగదొక్కి ఈవేళ మరి చాలా దారుణంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కార్మికుల పట్ల. దీనికి ధీటుగా మేమైతే మరి అడుగుతున్నాం. ప్రతి కార్మికుడు కూడా మరి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి ఐఎన్టీయూసీ అధ్యక్షుల వారి నాయకత్వంలో మరి ఎప్పుడు కూడా పోరాటం చేస్తున్నాం. 18,000 నుండి 20,000 రూపాయల వరకు కూడా నెలకే మరి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మీడియా రూపంగా దీన్ని మరి సూచన తప్పకుండా ప్రతి యాజమాన్యం కూడా పాటించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ యొక్క ప్రపంచ కార్మికుల దినోత్సవం యొక్క వేడుకల యొక్క మరి ఘనంగా జరగాలని చెప్పి అలాగే మరి ఐఎన్టీయూసీ ఆవిర్భావ యొక్క సభను జయప్రదం చేయాలని చెప్పేసి కార్మికులందరూ కూడా వేడుకుంటూ మరొకసారి ప్రతి యాజమాన్యం వరకు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించి మరియు జీతాల పెంపుదల 18,000 నుండి 20,000 వరకు కూడా 26,000 వరకు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క మేడే